గురువుగారు, ఆచారాలు పాటించడం ముఖ్యమంటారా? లేకపోతే ఆత్మస్వరూపాన్ని అవగతం చేసుకోవటం ముఖ్యమంటారా? రెండిట్లో ఏది ప్రధానం? ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అని భగవద్గీత ప్రమాణం. ఆచారం, ఆత్మజ్ఞానం రెండు ఒకటి ఎలా అవుతాయి? ఆత్మజ్ఞానం కలగాలి అంటే ముందు ఆచారాన్ని అనుసరించాలి. ఆచారం నిత్యం. ఈ నిత్యమైన ఆచారాన్ని మనం అనుసరించే సమయంలో ఆ ఆచారంలో పాటించే విధులన్నీ వైజ్ఞానిక అంశాలుగా మన బుద్ధి మనకు ప్రచోదనం చేస్తూ ఉంటుంది, బోధపరుస్తూ ఉంటుంది. ప్రబోధాత్మకంగా ఈ ఆచారాలన్నింటినీ కూడా అంతరార్థంతో తెలుసుకుని పాటిస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చిన వారికి ఆచారంతో పని లేదు. కానీ ఆత్మజ్ఞానం రావాలి అంటే ఆచారం తప్పనిసరి. జ్ఞానం ప్రధానమా, కర్మ ప్రధానమా అన్న వివేచనను ఇలా మనం మరొక దృక్కోణంలో చూచినప్పుడు ఆచారమా, ఆత్మజ్ఞానమా అనే ప్రశ్నగా మార్చుకోవలసి ఉంటుంది. ఆత్మజ్ఞానం రాకంటే పూర్వం ఒక పద్యం చెబుతూ ఉంటారు. ఇది వేమన్న పద్యం. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా చెబుతూ ఉంటారు. ఆత్మజ్ఞానం అంత సులభమైనది కాదు కదా. త్వమేవాహం చాలా పెద్ద మాట, అయమాత్మ పరం బ్రహ్మ ఇది ఇంకా పెద్ద మాట, తత్వమసి ఇది ఇంకా పెద్ద మాట. ఒక్కొక్కటి నేనే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి ఇది ఇంకా చాలా పెద్ద మాట. ఇవి మనకు అనుభవైక వేద్యంగా ఎలా వస్తాయి? అలా రావాలి అంటే ఆచారం కావాలి. ప్రప్రథమంగా పిల్లవాడు చేతిలో అంత శుద్ధముక్క పుచ్చుకొని ఆ ఈలు నేర్చుకునే నేపథ్యంలో ఆ అంటే ఆ వ్రాసే విధానం ఒకటి అమ్మ నేర్పిస్తుంది. కాబట్టి ఇది అమ్మ భాష, అమ్మ తనంతో ఉన్న కమ్మనైన భాష, అమ్మ మాట నేర్పించే భాష. ఆ అని వ్రాయడంతో ప్రారంభం చేసుకొని అనంతరం అలా అత్యంత గంభీరమైన గూఢమైనటువంటి ఉచ్చరించడానికి కూడా కఠినమైనటువంటి వేదవాక్య సముదాయాన్ని కూడా పలకాలి అంటే అమ్మ మాట ముందుగా ఆతో ప్రారంభం చేయాలి. ఇది ప్రారంభం, ఆచారం. అది ఆత్మజ్ఞానం, వేదం. ఆచారంతో ప్రారంభం చేసి ఆత్మజ్ఞానం దాకా వెళ్ళాలి. అన్నప్రాశన నాడే ఎవరికి ఆవకాయతో భోజనం పెట్టరు కదా, కానీ అన్నప్రాశన అవసరం కదా. కాబట్టి ముందుగా ఆచారం తప్పనిసరి. అలాగే ఆచారాలనే పాటిస్తూ జీవితమంతా ఆచారమయాలు చేసుకుంటే అది ఛాందసంగా, చాదస్తంగా మారిపోతుంది. ఆంగ్లంలో ఒక మాట చెబుతూ ఉంటాం, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం అని. ఈ క్రమంలో మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మన ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళుతూ ఉండాలి. ఆచారం నుంచి ఆత్మజ్ఞానం వైపు మన ప్రయాణం ఉండాలి. ఇది విషయం.